జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మన భారతదేశంలో ఏం జరుగుతుంది? క్రికెట్లో గెలిచి ట్రోఫీ సంపాదిస్తే సంబరాలు చేసుకోవద్దు. సంబరాలు చేసుకుంటే దాడి. మన హిందూ గుళ్ళల్లో దొంగతనాలు, దేవీ దేవతల దోషం, ఇవన్నీ జరుగుతుంటాయి. మనం కేవలం చూస్తూ ఊరుకుంటాం. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నెలలు, ఇంకెన్ని సంవత్సరాలు ఇది భరిస్తూనే ఉందాం? ఈ రోజుల్లో హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలా, బాధపడాలా, భయపడాలా అర్థం అవ్వట్లేదు. నిజానికి ఏ ఒక్కరు కూడా హిందూ ధర్మంని కాపాడే దిశకి అడుగులు వేయట్లేదు. మనం చేయాల్సింది కేవలం హిందువులని ఆదుకోవడం. ఇది కూడా చేయనప్పుడు మనం ఎన్ని శిఖరాలు ఎక్కినా ఏమి లాభం? ఎన్ని గణపతి మండపాలు పెడితే లాభం ఏంటి? ఎన్ని దుర్గామాత మండపాలు పెడితే లాభం ఏంటి? ఎన్నిసార్లు అన్నదాన కార్యక్రమాలు చేస్తే లాభం ఏంటి? సీతారాముల వారి పెళ్లి ప్రతి సంవత్సరం చేస్తే లాభం ఏంటి? జాబో, మేల్కోండి. ఇంకా ఇలానే ఉంటే మనం రేపటికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో అన్నీ మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ వాడుతున్న మీరు హిందూ ధర్మం కోసం, మన ధర్మం కోసం ఒక పోస్ట్ పెట్టలేరా? దయచేసి అందరు గమనించండి. మనం చేయాల్సిన కర్తవ్యం ఉంది. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూడండి. నా నంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయండి. మనం చేయబోయే కార్యక్రమాల గురించి డిస్కషన్ చేద్దాం. ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి రానున్న రోజుల్లో మన హిందువులకి అండగా నిలుద్దాం. నేను ఏం చెప్పినా మీ దాకా మెసేజ్ వెళ్ళకపోవడానికి కారణం మీరు ఈ వీడియోని షేర్ చేయకపోవడం. షేర్ చేసి మన హిందూ గ్రూపులలో ఈ లింక్ను పంపించండి. వారందరూ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేయబోయే వీడియోలన్నీ కూడా వారికి నోటిఫికేషన్ వెళ్తుంది. నేను కొన్ని వీడియోలు సరదాగా పెట్టినవి కూడా ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి మరియు వ్యూస్ రావడానికి. కానీ నేను ఏది కూడా ఆశించట్లేదు. మనం చేయబోయే కర్తవ్యం నా మైండ్లో కంప్లీట్గా సెట్ చేసి పెట్టిన అది మీ అందరితో పంచుకొని మీ అందరి ద్వారా ఆ సంస్థను స్టార్ట్ చేసి మనం విజయం సాధిద్దాం. మనకు ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అనేది గ్రహించండి. నేను గ్రహించిన దాన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది మన దగ్గర. మనం ఇలానే ధర్నాలు, రస్తారోకోలు చేస్తే వచ్చేదేం లేదు. అనవసరంగా దెబ్బలు, జైల్లో పడితే ఎవడొచ్చి మనల్ని కాపాడాడు. ఇవన్నీ చేస్తున్నాం. సరే, మిడిల్ క్లాస్ నుండి దిగువ క్లాస్, లో క్లాస్, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ హిందూ ధర్మంని కాపాడాలన్న ఆలోచన ఉంది. 10 కోట్లు సంపాదించిన కోటేశ్వరులకి మరియు ఆ పైన వాళ్ళకి అవన్నీ పట్టవు. ఇది వాస్తవమే, మీరు వింటుంది వాస్తవమే, ఇది జరుగుతుంది కూడా. అట్లా అని ఇప్పుడు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు వెనకడుగు వేయడానికి కాదు, 2 అడుగులు ఇంకా ముందుకేయాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా డేంజర్ సిచ్యువేషన్. ఎట్లా అంటే గుడిలు ధ్వంసమవుతున్నాయి, ఎక్కడంటే అక్కడ మనల్ని దారి దోపిడీ చేస్తున్నారు. మనం ఏమన్నా ఈవెంట్ చేద్దామంటే ఈవెంట్లు చేయనియట్లేదు. ఎవడో పోలీస్ అంట, వాడు నోటీస్ ఇచ్చాడు అక్కడ ఉన్న హిందువులకి, ఇది రంజాన్ పండుగ వాతావరణంలో పూజలు పునస్కారాలు బంద్ చేయండి, రంజాన్ అయిపోయాక చేసుకోండి అని. అంటే ఇంకా మన పవిత్రమైన పండుగలు ఉన్నాయి, నవరాత్రులు. అప్పుడు నవరాత్రులు మొత్తం మైక్ బంద్ చేస్తావా? పోలీస్ అన్న బంద్ చేస్తావా? అన్నీ లేనిపోని తయారు చేసి మా పైన రుద్దకండి. మీకు ఎప్పుడు పుడితే అప్పుడు కొత్త రూల్ పెట్టుకొని కొత్త నోటీసులు ఇవ్వడం చేయడం బంద్ చేయండి. మీ మైండ్లో ఏదనిపిస్తే అది నోటీస్ రూపంలో ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయకండి. ఇవన్నీ బంద్ చేయండి. ఈ నిమిషం నుంచి కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినండి. హిందూ రాష్ట్రం అని మనం మన భారతదేశాన్ని అనుకుంటున్నాం కదా, మరి ఈ హిందూ రాష్ట్రాన్ని కాపాడడానికి ఎవరు ఉండాలి? పొలిటీషియన్సా? ఓకే, పొలిటీషియన్స్ ఉన్నారు. ఏం చేస్తారు? నిన్ను జైలు వేసినాక విడిపోయడానికి రావాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే మనం మన పిల్లల్ని హిందూ ధర్మ మార్గంలో నడుపుతున్నటువంటి
స్కూళ్ళల్లో మన పిల్లల్ని జాయిన్ చేపియాలి. మన చరిత్ర మనం తెలుసుకోవాలంటే, మన పూర్తి వైభవాన్ని, మన హిందూ ధర్మంని, మన హిందూ కల్చర్‌ని తెలుసుకోవాలంటే, మన హిందూ ఛానెల్‌లు నడుపుతున్నటువంటి ఛానెల్‌లను చూడాలి. మన గుడులు కాపాడబడాలంటే పీఠాధిపతులు అందరూ ఏకం గావాలి. భారతదేశంలో ఎక్కడ ఏ గుడి విధ్వంసం జరిగినా అక్కడ పీఠాధిపతి పిలుపునిచ్చి ఆ గుడి కమిటీలందరినీ లెఫ్ట్ రైట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనం పోనీలే వాడి పాపాన వాడు పోతాడు అంటే, వాడు పోవడం కాదు, 10 మందిని తీసుకొని పోతాడు. అట్లా వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు. మనమే ప్లాన్ ఉండదు, పాడుండదు. బతుకుతున్నామా అంటే బతుకుతున్నాం, ఉంటున్నామా అంటే ఉంటున్నాం, తింటున్నామా అంటే తింటున్నాం. ఏదో కొత్త సంస్థ పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించి అది కాదు. మనము ఉపాధి ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఉపాధి కల్పించలేదు. మన సంస్థ ఉపాధి కల్పిస్తది. ఇట్లా మీకు అన్ని విధాలుగా ప్లాన్ చేసి పెట్టిన సంపన్నులు కాకుండా మిడిల్ క్లాస్ మరియు లో క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా మనము చేయబోయే కార్యక్రమంలో ఉంటారు. ఇక అప్పర్‌గా కోట్లాధిపతులు అయితే మనకు హెల్ప్‌ఫుల్‌గా, సపోర్టెడ్‌గా ఉంటే మంచిదే. వాళ్ళు ఉండనన్నప్పుడు మనం ఏం చేయలేం. మనం ఎవరిని బలిమిటి పెట్టం. మనం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేసుకుంటూ పోతాం. ఇంకా ఎదురు చూద్దాం, ఇంకా టైం తీసుకుందాం అంటే చాలా తప్పు. మనం ఇంకా టైం తీసుకుంటే మన టైం అయిపోతది. మనం తినే తిండి, మనం పీల్చున్న గాలి అంతా కలుషితం. వీటి వల్ల మనం 60 సంవత్సరాలు బతకడం కూడా గ్యారంటీ లేదు. అందుకే 20, 25 సంవత్సరాల లోపలనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడేది ఉంది. కానీ ఇట్లా మాట్లాడి వదిలేస్తే కాదు. మీ అందరితో డైరెక్ట్‌గా మాట్లాడతా. హిందూ ధర్మంని కాపాడాలనుకుంటున్న వారందరూ మన మనము స్టార్ట్ చేయబోయే సంస్థలో ఉండాలి. ఆ సంస్థ ద్వారా ఎదగాలి అన్న ఒక ఆకాంక్షను మీ అందరికీ మరొకసారి చెప్తున్నా. ఈరోజు కాకపోయినా రేపైనా నేను అనుకుంటుంది నెరవేరుస్తా. అందులో మీరందరూ ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. హిందూ ధర్మంని కాపాడాలనుకునే వాళ్ళు నన్ను సంప్రదించండి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.